మరి పునరుద్ధరణ అనేది చాలా గొప్ప మరి అద్భుతమైన మాట ఉన్నది. మరి పునరుద్ధరణ అనేది లేనట్లయితే మనకు ఎలాంటి నిరీక్షణ లేదు. ఈ రాత్రి మనము పునరుద్ధరణ కొరకు ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, లేదా దేవుని వాక్యం కొరకు మనం కనబెడుతూ ఉన్నాం. మరి మానవ జీవితంలో లేదా మరి దేవుని యొక్క కార్యాలలో పునరుద్ధరణ నియమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మరి దేవుడు ఆయన మరి సృష్టిని ఒక నియమం పైన ఆయన తయారు చేశాడు. ఆ నియమం ఏంటిదంటే పునరుద్ధరణ నియమం. హల్లెలూయా. ఒకవేళ పునరుద్ధరణ నియమం అనేది లేనట్లయితే మనకు ఎలాంటి ఆశలు లేవు, మనకు ఎలాంటి నిరీక్షణలు లేవు. ఆ పునరుద్ధరణ కొరకై దేవునికి వందనములు చెల్లిద్దాం, దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆయన మన జీవితంలో ఒక పునరుద్ధరణ కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆ యొక్క ఆకాశాన్ని, ఆయన ఆకాశం అనగా సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు వాటిని ఆయన పునరుద్ధరణ నియమంలో తయారు చేశాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మనసులో ముందే తెలుసు. ఆయన సూర్యుని కలగజేశాడు, చంద్రుడిని కలగజేశాడు, ఆ యొక్క నక్షత్రాన్ని కలగజేశాడు. అయితే సాతానుడు వచ్చి వాటిని దారి తప్పేటట్లుగా చేశాడు, వాటికి గమ్యాన్ని తప్పిపోయేటట్టు చేశాడు. మరలా నేను వాటిని పునరుద్ధరిస్తాను అని ఆయన తన మనసులో అనుకున్నాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆదిలోని అంతమును ఎరిగిన దేవుడు. కాబట్టి ఈ పునరుద్ధరణ అనేది దేవుని యొక్క ముందు చిత్తంలోనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ అది దేవుని మనసులో లేనట్లయితే సాతానుడు దాన్ని గలిబిలి గందరగోళంలో నెట్టివేసినప్పుడు ఆయన దాన్ని అట్టాగే వదిలిపెట్టేసేవాడు. కానీ ముందుగా ఏమున్నది ఆయన మనసులో? దాన్ని వాడు చెడగొట్టినప్పుడు మరలా నేను బాగు చేయాలి, నేను మరలా పునరుద్ధరించాలి అనే నియమాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే ఆయన భూమి పైన ఆయన పునరుద్ధరణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక వృక్షము చనిపోయినప్పుడు మరలా దాన్ని ఆయన పునరుద్ధరిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క చలికాలం వచ్చినప్పుడు ఒక చెట్టు తన యొక్క ఆకులను రాల్చివేస్తున్నది. అంటే అంతటితోనే ఆ చెట్టు యొక్క కథ ముగించబడలేదు. దానికి ఒక పునరుద్ధరణ కాలం ఉన్నది, దానికి ఒక వసంత కాలం ఉన్నది. దాని కాలం వచ్చినప్పుడు దానంతట అదే పునరుద్ధరణలోనికి వస్తుంది. చూడండి, ఆకాశం పునరుద్ధరణ చూపిస్తున్నది, ఆ యొక్క ప్రకృతి పునరుద్ధరణ చూపిస్తున్నది. అదే విధంగా మానవుడు కూడా పునరుద్ధరణ చూపిస్తున్నాడు. దేవుడు మూడులో పరిపూర్ణుడై ఉన్నాడు. ఆకాశంలో పునరుద్ధరణను పెట్టిన దేవుడు, పునరుద్ధరణ నియమాన్ని కలిగి ఉన్న దేవుడు, ప్రకృతిలో పునరుద్ధరణ నియమాన్ని కలిగి ఉన్న దేవుడు, మానవ జీవితంలో కూడా ఆయన అదే కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరలా ఆయన లాజరును మరలా ఇనికిలాగి ఉన్నాడు. లాజరును మరలా ఆయన పునరుద్ధరించి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకు ఇక్కడ ఆమోసు ఏ నియమం గురించి మాట్లాడుతున్నాడు? పునరుద్ధరణ నియమం గురించి. ఆ చీడ పురుగులు, పసర పురుగులు, గొంగళి పురుగులు, ఆ తినివేసిన పంటను నేను మరలా ఇస్తాను, మరలా నేను ఆ పంటను పునరుద్ధరిస్తాను. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మరి శారా ఎక్కడుండాలంటే ఆమె అబ్రహాముతో ఉండాలి. హల్లెలూయా. కానీ ఆమె ఎక్కడికి తీసుకొని పోబడింది? ఒక రాజుకు భార్యగా ఉండేదానికి తీసుకొని పోబడినది. అప్పుడు దేవుడు మరలా ఆ రాత్రి వచ్చి ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఓ అబీమెలెకు, ఆమె మరొకరి యొక్క భార్య, ఆమె నీ దగ్గర కాదు ఉండాల్సింది, ఆమె అబ్రహాము దగ్గర ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు అబీమెలెకు రాజుతో ఏ విధంగా అయితే మాట్లాడి ఉన్నాడో, ఈరోజు ఉన్న ఈ అబీమెలెకులు చాలా మంది ఉన్నారు. ఎవరంటే ఈ అబీమెలెకులు సమస్యలు. ఈ సమస్యల దగ్గర కాదు శారా ఉండాల్సింది, ఆమె ఉండాల్సింది ఆ యొక్క వాగ్దానంతో ఉండాలి, అబ్రహాముతో ఆమె ఉండాలి. హల్లెలూయా. ఓ ఆ యొక్క జాన్ గారు బయటకు వచ్చినప్పుడు లేదు ఇది నా సొత్తు అని వాడు వెంబడిస్తున్నప్పుడు దేవుడే గద్దించి ఉన్నాడు. ఇదిగో ఈ జాన్ అనే వ్యక్తి నీ సొత్తు కాదు, అతడు దేవుని యొక్క సొత్తు, అతడిని వెళ్ళనివ్వు. హల్లెలూయా. నిజమేనా?
కాబట్టి దేవుడు ఇంకా ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఆయన మనము వాక్య స్థానంలో ఉండాలి. అయితే సమస్త మనల్ని ఏం చేసింది? అది ఒక చీకటిలో బంధించి ఉన్నది. అయితే దేవుడు మరల తన వాక్యమైన వెలుగును ప్రసరింపజేసి మనల్ని మరలా యొక్క వాక్యం యొక్క స్థానంలోనికి ఆయన మరలా తీసుకొని వస్తున్నాడు. ఆయన నిజంగా అదేనా జరిగేది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం ఆ వాక్యాన్ని చదువుదాం. ఒకసారి 24 నుంచి చదవండి. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుకులకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతల గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నేను మరలా ఇత్తును. హల్లెలూయా. మరి ఆ యొక్క సంస్కర్తల కాలంలో, ఆ యొక్క లూథర్ కాలంలో, ఆ యొక్క వెస్లీ కాలంలో, హల్లెలూయా, ఆ సంఘ శాఖలు, ఆ సిద్ధాంతాలు, ఆ దయ్యం తినేసిన పంటను మరలా ఇస్తానడు ఆయన. అదే మరలా ఏంటిది? ఇది పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పుట. అదే పునరుద్ధరణ ఉన్నది. మనం ఎక్కడ ఉండాలంటే తండ్రుల బోధలో ఉండాలి. కానీ మనం ఎక్కడ ఉన్నాం? సంఘ శాఖల్లో ఉన్నాము, సిద్ధాంతాల్లో ఉన్నాము, ఆచారాల్లో ఉన్నాము. అందుకొరకే దేవుడు విలియం బ్రెన్హామ్ను ఎందుకు పంపించాడనంటే మనము ఉండవలసిన స్థానంలో మరలా మనల్ని ఉంచేదానికి. హల్లెలూయా. అదే యోవేలు గ్రంథంలో చెప్పబడిన 2:24, అదే మలాకిలో చెప్పబడిన అదే 4వ అధ్యాయం 5-6 వచనాలు. హల్లెలూయా. అదే ఆ వాక్యము ఈ వాక్యం ఒకటే. దేవుడు మరలా పంటను ఇస్తా అంటున్నాడు. ఆయన ఎవరి ద్వారా ఇస్తాడు? ఆయన మరలా ఆయన ప్రవక్త ద్వారా ఇస్తాడు. ఆయన హల్లెలూయా. చూడండి, ఆ వెనకటికి పోయి మనం చరిత్రలో చూస్తే ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ ఉండాలంటే అబ్రహాం ఎక్కడైతే ఉన్నాడో అక్కడే వారు ఉండాలి. కానీ వారు ఎక్కడున్నారు? ఆ యొక్క 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. అయితే దేవుడు మరల వారు ఏ స్థానంలో అయితే ఉండాలో, వారు పితరులు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోకి తీసుకొని వచ్చేదానికి దేవుడు మోసేను పంపించాడు. మోసే ఎందుకు కొరుకున్నాడు అంటే వారి స్థానంలోనికి నడిపించేదానికి. యెహోషువ ఎందుకు కొరుకున్నాడనంటే వారి స్థానంలో వారిని నడిపించేదానికి. హల్లెలూయా. మరలా ఏలియా యొక్క పరిచర్య ప్రతిసారి పునరుద్ధరణ తీసుకొని వస్తున్నది. ఏలియా ఆ రోజు ఏం చేశాడు? ఆయన ఆ పడిపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి నిర్మించి ఉన్నాడు. ఆయన ఆ బలిపీఠం చక్కగా ఉండాలి, అది తన స్థానంలో ఉండాలి. అది కానీ ఏమైంది? అది పడిపోయింది. ఏలియా ఎందుకు వచ్చాడు రంగం మీదకి? దాన్ని మరలా పునరుద్ధరించేదానికి. హల్లెలూయా. అయితే ఈరోజు చాలా మందికి ఏలియా యొక్క పరిచర్య అర్థం కాలేదు. కాబట్టి ఏలియా ఆత్మ ప్రతిసారి అది పునరుద్ధరణ కలిగి ఉన్నది. పునరుద్ధరించేదానికి దేవుడు ఆత్మను ఆయన వాడుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా. మరలా ఆయన పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు. ఆయన దాన్ని ఎవరు కూలదోసింది? దాన్ని పడగొట్టింది ఎవరు? ఆ యెజబేలు, ఆ మత శాఖ, ఆ విగ్రహారాధన కలిగిన యెజబేలు దాన్ని పడగొట్టి ఉన్నది. మరలా దేవుడు ఏలియాను పంపి ఉన్నాడు. ఈరోజు కూడా అంతేనా? ఆ క్యాథలిక్ అనే యెజబేలు ఈ అపోస్తలుల యొక్క 12 బోధలను అది త్రోసివేసి ఉన్నది, అది పడగొట్టి ఉన్నది, అది దాని యొక్క పంటను తినేసి ఉన్నది. దేవుడు మరలా విలియం బ్రెన్హామ్ను పంపించి మరలా ఆయన దాన్ని పునరుద్ధరింపజేశాడు. ఆయన అందుకే ప్రపంచ ప్రజలారా తిరిగి రండి, ఆ యొక్క పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ కొరకు మరలా తిరిగి రండి. ఆయన మనల్ని పునరుద్ధరణ కొరకై పిలుస్తున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏ విధంగా పునరుద్ధరణను చేస్తున్నాడు? ఆయన ఒక ప్రవక్త ద్వారా చేస్తున్నాడు. ఆయన నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు దీనిని? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఒక ప్రవక్త యొక్క భార్యకి పునరుద్ధరణ ఉంటే శారా, ఒక అబ్రహాము, మరి వారు కేవలం మానవ సంబంధులు. మరి అబ్రహాం ఒక ప్రవక్త అయి ఉన్నాడు. నిజమేనా? మరి అతని యొక్క భార్య మరి అతని దగ్గర ఉండకుండా వేరొక రాజు దగ్గరికి ఆమె వెళ్ళి ఉన్నది. దేవుడు మరలా అతను వాడిని గద్దించి మరలా శారాను అబ్రహాము దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నాడు.
మరి అబ్రహాము యొక్క భార్య విషయంలోనే దేవుడు అంతా పట్టింపు కలిగి ఉంటే, ఈ రాత్రి ఆయన తన భార్య పట్ల ఎంతో ఎంతో ఆయన పట్టింపులు కలిగి ఉన్నాడు ఆయన. అందుకొరకే తన భార్యను మరలా ఆయన పునరుద్ధరిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి పునరుద్ధరణ అనగా మరి ప్రవక్త ఏం చెప్పాడో నేను చదివి మీకు వినిపిస్తాను. మరి ప్రవక్త దీన్ని వెబ్స్టర్ అనే ఆ డిక్షనరీలో చదివి దాని యొక్క పునరుద్ధరణ అనే పదం ఆయన బైబిల్లో చదివాడు. అసలు దీని యొక్క అర్థం ఏంటిదని ఆయన ఆ వెబ్స్టర్ డిక్షనరీని తీసి ఆయన దాని యొక్క అర్థాన్ని చదివి ఉన్నాడు ఆయన. మరి ఆ యొక్క వెబ్స్టర్ డిక్షనరీలో ఇలాగ రాయబడి ఉన్నది: రిస్టోరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ టు ఇట్స్ ఫార్మర్. హల్లెలూయా. మరి ఆ యొక్క రెస్టోరేషన్ అనగా తిరిగి దాని యొక్క ముందటి స్థితికి తీసుకొని వచ్చుట. హల్లెలూయా. దానికి యొక్క వెనకటి స్థితికి తీసుకొని వచ్చుట. అది ఏ పొజిషన్లో ఉండాలో, టు ఇట్స్ ఫార్మర్ కండిషన్ ఆర్ పొజిషన్ ఆర్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ రిస్టోర్డ్. ఇట్ encompasses various aspects including the reinstatement of something lost or taken away, the repair or renovation of something damaged, and even the restoration of a person to a former position or standing. హల్లెలూయా. లేకపోతే అది పడవేయబడడం, లేకపోతే కూల్చబడడం, ఏదైనా కావచ్చు, మరలా దాన్ని పునరుద్ధరించుట, దాని యొక్క ముందటి స్థితికి తీసుకొని వచ్చుట. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలు ఏ స్థానంలో నుంచి పడిపోయారు చెప్పండి? ఏ స్థానంలో నుంచి పడిపోయారు? వారు ఆదిమ అపోస్తల బోధ, ఆ తండ్రుల బోధ నుంచి పడిపోయారు. మరలా దేవుడు ఏలి ఆత్మను ఎందుకు ఇచ్చాడు? ఆయన మరలా అదే స్థానంలో పెట్టేదానికి. హల్లెలూయా. ముందు అది ఎక్కడి నుంచి పడిపోయిందో మరలా ఆ స్థానంలో పెట్టేదానికి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతున్నదా? కానీ ఈ యొక్క పునరుద్ధరణను సంఘ శాఖలు అంగీకరించట్లేవు. కానీ ఎవరు అంగీకరిస్తారు దీనిని? ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో, హల్లెలూయా, వారికి మాత్రమే ఈ పునరుద్ధరణ నియమం పనిచేస్తూ ఉన్నది. పునరుద్ధరణ నియమం అనేది అందరిలో పనిచేయదు. ఇది కేవలం ముందుగా ఎన్నిక చేయబడిన వారిలో మాత్రమే. హల్లెలూయా. మరి అలాగనే ఆ యొక్క ఏలి ఆత్మ కలిగిన యోహాను, బాప్తిసమిచ్చు యోహాను మరల వారిని ఎటువైపు లాగాడు? ఆయన ఆ యొక్క ప్రవక్తల యొక్క బోధ వైపు. ఇదిగో మీ ప్రవక్తలందరూ ఒక గొర్రె పిల్ల వస్తుందని చెప్పారు కదా, ఇదిగో ఆ గొర్రె పిల్ల ఇగో ఇక్కడే నా ఎదుటే ఉన్నది. ఇదిగో నేను గొర్రె పిల్లను పరిచయం చేస్తున్నాను. మీ ప్రవక్తలు ప్రవచించిన ఇదిగో గొర్రె పిల్ల ఇదియే. ఇదిగో మీరందరూ మీ ముఖాలను ఇటువైపు తిప్పండి. ఆయన మరలా ఆ యొక్క పితరుల యొక్క బోధ వైపు తిప్పేదానికి మరలా ఏలి యొక్క ఆత్మ అక్కడ పనిచేసి ఉన్నది. దేవుడు ఏలి ఆత్మను ఆ పునరుద్ధరణ కొరకు ఆయన వాడుకొని ఉన్నాడు. ఆయన దేవుడు నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంకొక మాట నేను ఇందులో చదువుతాను. మరి ప్రవక్త చెప్పాడు చూడండి, వధు వృక్షం యొక్క అదృశ్య ఐక్యత. చదువుదాం అది. వధు వృక్షం యొక్క అదృశ్య ఐక్యత. నలభైవ పేర ఇప్పుడు ప్రవక్త కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇప్పుడు నేను దీని నుండి ఒక అంశమును తెచ్చుచున్నాను, లేఖనము నుండి ఒక అంశము పునరుద్ధరణ అని నేను పిలుచున్నాను.
అంటే ఆ శారాను మరల వెనక్కి తీసుకొని వచ్చుట, అందులో నుంచి ప్రవక్త ఒక అంశాన్ని తీసుకున్నాడు. అదే పునరుద్ధరణ, వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. హల్లెలూయా. ఇప్పుడు దానినే వెబ్స్టర్ పునరుద్ధరణ అను పదమునకు అర్థం చెప్పుచున్నాడు. ఆ పూర్వపు సొంత దాని యొద్దకు మరలా తెచ్చుట. నిజమేనా? ఒక వస్తువు ఒక యజమాని దగ్గర ఉండాలి, కానీ ఆ వస్తువు ఏమైంది? తప్పిపోయింది. మరి పునరుద్ధరణగా మరలా ఆ పూర్వపు సొంత దాని యొద్దకు మరలా తెచ్చుట, ఆ పూర్వపు స్థితికి మరలా వచ్చుట. ఒక దానిపైన ఒక వాదం తెచ్చినప్పుడు, ఆ పునరుద్ధరణ చేసినప్పుడు దానిని ఆ యథాస్థితికి తెచ్చుట మీరు అమలుపరచవచ్చు. దేవుడు ఈ కొద్ది పదమును దీవించునుగాక. పునరుద్ధరించుట అనగా వెనుక స్థితికి తెచ్చుట. హల్లెలూయా. పునరుద్ధరించుట అనగా వెనుక స్థితికి తెచ్చుట. పునరుద్ధరించుట ఆ హక్కును అమలులోనికి తేయగలదు. ఒక దానిని ఆ మొదటి సొంత దారుని యొద్దకు తెచ్చుటై ఉన్నది. అది ఎక్కడికి చెందినదో అందువలన ఏదో ఒక విధముగా అది తన నిజ సొంత దారుని నుండి దూరం అయిపోయి, ఆ వస్తువు ఏమైపోయింది? తన నిజ సొంత దారు నుంచి అది దూరమైంది. హల్లెలూయా. మరి దాని మరల ఏం చేయాలి? పూర్వపు స్థితికి తీసుకొని రావాలి. అది ఎక్కడికి చెందినదో అందువలన ఏదో ఒక విధంగా అది తన నిజ సొంత దారుని నుండి దూరం అయిపోయి అది ఎక్కడెక్కడో తిరగవచ్చు. అయితే పునరుద్ధరణ అనగా సొంత దారుని ఎద్దుకు తీసుకొని వచ్చుటై ఉన్నది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మనం ఒక్కప్పుడు సిఎస్ఐకి తిరిగాం, బ్యాప్టిస్ట్ తిరిగాం, హెబ్రోన్కి తిరిగాం, అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం. కానీ దేవుని యొక్క మహాకృప మనని అక్కడెక్కడ తిరుగుతున్న మనల్ని ఆ కృప పట్టుకొని మరలా వాక్యం దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నది. మరలా ఆ యొక్క జీవములోనికి మనల్ని తీసుకొని వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము తిరిగి ఎక్కడికి వచ్చాం? మనము విలియం బ్రెనామ్ దగ్గరికి రాలేదు, మనం ఎక్కడో పాస్టర్ దగ్గరికి రాలేదు. మనం ఎక్కడి నుండి అయితే తప్పిపోయామో, ఎక్కడి నుండి అయితే మనం తప్పి తిరిగామో మరలా అక్కడికే మనం వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా లేదా? మనము తిరిగి వాక్యం దగ్గరికి వచ్చామంటే మనం జీవాధిపతి దగ్గరికి వచ్చి ఉన్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నాం, మన యొక్క సొంత దారుని దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, 2 నియమాలు లోకంలో ఉన్నాయి. పాపం చేసినందువలన ఆ పాపము నియమం ఏం చేస్తుంది? నిన్ను చంపేస్తుంది ఖచ్చితంగా. కానీ మరొక నియమం ఉన్నది. ఆ నియమం ఏం చేస్తుంది అంటే నిన్ను మరలా పునరుద్ధరిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ పాపము నియమాన్ని నువ్వు జయించాలంటే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. హల్లెలూయా. కాబట్టి నేను ఆ పాపపు నియమంలో నుంచి మరలా పునరుద్ధరించేది ఏదనగా నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట. అందుకొరకే యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే బురదలో దిగడం కాదు, మతంలో దిగడం కాదు, నీ కులాన్ని మార్చడం కాదు, మతాన్ని మార్చడం కాదు. హల్లెలూయా. నీవు పాప మరణముల నియమం నుంచి నువ్వు దాటుట, పాప మరణముల నియమాన్ని నువ్వు జయించుట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక విత్తనములో జయించే ఆ మట్టిని చీల్చే నియమం పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ రాయిని చీల్చే నియమం పెట్టాడు ఆయన. మరి ఒక విత్తనంలోని అట్లాంటి జీవాన్ని పెట్టిన దేవుడు మరి నీలో ఏ జీవాన్ని పెట్టాడు ఆయన? నీవు ఆ యొక్క మట్టిని చీల్చుకొని రావాలంటే నీలో ఆయన ఏదో వేరొక జీవం పెట్టలేదు, కానీ ఆయన తన సొంత జీవాన్ని పెట్టాడు ఆయన. అందుకొరకే యేసుక్రీస్తు దేన్ని చూపించాడు ఆయన మృతి పొందుట, ఆయన పాతి పెట్టబడుట, ఆయన తిరిగి లేచుట. అదే నియమాన్ని నీలో పెట్టాడు ఆయన. వేరొక నియమం కాదు అది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మరలా మనం తిరిగి పునరుద్ధరించబడ్డాము, తిరిగి వాక్యం దగ్గరికి మనం వచ్చి ఉన్నాము. అందుకొరకే ఆ గొప్ప పక్షిరాజు యోబు ఆయన చూశాడు. ఆయన ఇదిగో నేను వేరొక కుక్క దేహంతో కాదు, నేను వేరొక పక్షి దేహంతో కాదు, ఇదిగో నా శరీరాన్ని పురుగులు తినేసిన, ఇది మట్టిలో మట్టిగా మారిపోయిన, నా దేహం పైన పెద్ద బండరాళ్ళు వేసిన, ఇదిగో నేను మరలా తిరిగి లేస్తాను, ఇదిగో నా విమోచకుని ఈ దేహంతోనే చూస్తాను, నా దేహము మరలా పునరుద్ధరించబడుతుంది.
హల్లెలూయా. ఎంత గొప్ప పక్షిరాజు అండి ఆయన. ఆ రోజే ముందుగా కార్యాలను చూశాడు ఆయన, పునరుద్ధరణను చూశాడు ఆయన. వేరొకరి దేహంలో కాదు, నా దేహంతోనే మరలా చూస్తాను. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చూడండి. ఇంకా నేను కిందికి చదువుతాను. సొంత దారి నుండి దూరం అయిపోయి అది ఎక్కడెక్కడో తిరగవచ్చు. అయితే పునరుద్ధరణ అనగా సొంత దారిని ఎదుగు తీసుకొని వచ్చుటై ఉన్నది, లేక దాని సహజ స్థితికి మరలా తెచ్చుటై ఉన్నది. అది మొదట ఏ విధముగా ఉండినదో ఆ నిజ స్థితికి మరలా తీసుకొని వచ్చుట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆమె ఆ యొక్క 6 భర్తలతో జీవించింది. ఆమె జీవితం ఒక పాపమయంగా మారిపోయింది. కానీ దేవుడు మనల్ని అందులో నుంచి విడిపించి ఆయన ఆమె ఏ విధంగా మునుపటి పరిశుద్ధురాలుగా ఉన్నదో ఆ స్థితిలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు ఆయన. ఆమె పైన ఉన్న పాప మరణంలో నియమాన్ని ఆయన తీసివేశాడు ఆయన. ఇక ఏ దయ్యం కూడా నువ్వు పాపాత్మురాలు అని ఆమె పైన నేరం మోపలేదు. ఆమె ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి వచ్చి ఉన్నది. ఆమె పాపం చేయకముందు ఆమె పరిశుద్ధురాలు. కానీ పరిశుద్ధురాలు ఏమైంది? పాపాత్మురాలుగా మారింది. మరలా ఆయన ఏం చేశాడు? ఆయన ఆ పాపంలో నుండి మునుపటి స్థితికి తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మన అందరి జీవితాల్లో ఇది జరిగే కార్యం. ఇది నిజమేనా? ఒకప్పుడు మనం ఉన్న స్థితి ఏంటిది, ఈరోజు మనం ఉన్న స్థితి ఏంటిది? ఈ యొక్క నియమాన్ని జరిగించిన కార్యం ఏంటిది? అదే పునరుద్ధరణ నియమము. హల్లెలూయా. చూడండి, తెచ్చుటై ఉన్నది. అది మొదట ఏ విధంగా ఉండినదో ఆ నిజ స్థితికి మరలా తీసుకొని వచ్చుట. దీనిని చేయుటకు మన హక్కులు అమలు పరచవలెను. హల్లెలూయా. యథాస్థితికి తెచ్చుటకు మన హక్కును అమలు పరచవలసి ఉన్నది. నిజమేనా? ఎవరైనా ఒకరి ఆస్తిని దొంగలించిన ఎడల వారు ఆ ఆస్తిని వశపరుచుకొందురు. అంతటా మీరు చట్టమును తీసుకొని ఆ వ్యక్తి ఎద్దకు వెళ్ళినప్పుడు ఆ చట్టము ఆ ఆస్తిని మరలా సొంత దారిని ఎద్దకు ఆ వ్యక్తిని తెచ్చునట్లు చట్టం దానిని అమలు చేయును. హల్లెలూయా. ఏ చట్టం అది? దేవుని యొక్క చట్టం. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు నీ యొక్క ప్లాట్ని ఎవరైనా కబ్జా చేసి నువ్వు ఏం చేస్తావు? నీ యొక్క ఆస్యక పత్రాలతో నీవు చట్టాన్ని ఆశ్రయిస్తావు. నిజమేనా? అయ్యా, ఇదిగో దీని యొక్క తూర్పున పలానాయన ఉన్నాడు, పడమరన పలానాయన ఉన్నాడు, ఉత్తరాన పలానాయన ఉన్నాడు, ఇదిగో ఇది నాది సొంతంది, ఇదిగో దీని యొక్క పత్రాలు నా చేతిలో ఉన్నాయి, ఇదిగో చట్ట ప్రకారం ఈ ఆస్తి నాకు రావాలి. అప్పుడు చట్టం ఏం చేస్తుంది చెప్పండి? మరలా నీ ఆస్తిని నీకు తిరిగి ఇప్పిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చట్టానికే తిరిగి నీ ఆస్తిని తిరిగి నీకు ఇప్పించే మరి హక్కును కలిగి ఉంటే ఈరోజు దేవుని యొక్క చట్టానికి మరి ఎంత హక్కు ఉన్నది? నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే ఆ హక్కు పత్రం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? ఆ గొప్ప గొర్రెపిల్ల చేతిలో ఉన్నది. అది ఆదాము చేతిలో నుంచి అది దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన అందులో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరిని ఆయన దయ్యం చేతిలో నుంచి విడిపిస్తున్నాడు. ఆయన దయ్యం, సైతాన్ పక్క జరుగు, ఇది నా ఆస్తిది, ఇదిగో నా పత్రాలు చూడు. హల్లెలూయా. ఇక సమరయ స్త్రీ మరలా దయ్యం చేతిలోకి పోలేదు. దానిపైన ఉన్న చెత్త చెదారమ్మ ముళ్ళ కంపలన్నీ ఆయన తీసేసి దాని చుట్టూ ఆయన కంచెన వేశాడు ఆయన. హల్లెలూయా. అదేవిధంగా జక్కయ్య అనే ఆ స్వాస్యాన్ని సాతానుడు స్వాధీనపరుచుకున్నాడు. జక్కయ్యని ఒక దొంగగా మార్చాడు, ఒక లోబిగా మార్చాడు, ఒక డబ్బుల పిచ్చివాడిగా మార్చాడు. కానీ ఆ దేవుడు వచ్చి ఆ హక్కు పత్రాన్ని చూపించి ఇదిగో నీ చెత్త చెదారం అంతా నువ్వు తీసుకోరా. అందుకే జక్కయ్య వాటిని ఏం చేశాడు? సైతాన్ వాటిని తీసుకో, ఇదిగో నేను దేవుని యొక్క సొంత దారుణ్ణి, ఇదిగో నేను అబ్రహాం యొక్క కుమారుణ్ణి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతడు డబ్బు కుమారుడు గాడు, లోకపు కుమారుడు గాడు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇదంతా ఏంటిది? ఇది పునరుద్ధరణలో ఉన్న కార్యం. ఇది దేవుడు తన యొక్క సొంత వాళ్ళని ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి వెనక్కి లాగుతూ ఉన్నాడు. ఆయన
తిరిగి ఎరికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఏమో సార్, మా ఆయన పోతున్నాడు కాబట్టి నేను పోతున్నా. ఏందో వర్తమానం అట, విలియం బ్రెనామ్ అట, ఏం కథో ఏందో ఏమి అర్థమై పాడవదు. అదేనా? హల్లెలూయా. అర్థం కాకపోతే నువ్వు ఆయన ప్రణాళికలో లేవు, ఆయన యొక్క గొప్ప కథలో నువ్వు లేవు, ఆ విమోచన కథలో నువ్వు లేవు, ఆ పునరుద్ధరణ కథలో నువ్వు లేవని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజమేనా? సూర్యునికి ఒక పునరుద్ధరణ ఉన్నది. అతడు ఏం చేయబడుతున్నాడు? చనిపోతున్నాడు, మరలా ఉదయమున మరలా పునరుద్ధరించబడుతున్నాడు. ఇక సూర్యుడు అది కథ అయిపోయింది అనడానికి లేదు, మరలా అతడు పునరుద్ధరణ కలిగి ఉన్నాడు ఆయన. నిజమేనా? ఒక విత్తనం తిరిగి మరలా బయటికి రావాలంటే సూర్యుడు రావాలి. సూర్యుడు ప్రతి విత్తనాలకు పునరుద్ధరణిస్తున్నాడు. సూర్యునికి ఎంత శక్తి ఉంటే సూర్యుడు నిర్మించిన దేవుడికి ఎంత శక్తి ఉండాలి. నిజమేనా? ఆ రాత్రి పూట ఆకాశం నుంచి రాలిపోయిన ఆ మంచు బిందువులు ముఖం వాలిపోయి ఆకుల పైన అవి బాధపడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశిస్తాడో వాటి ముఖము కరెంటు బల్బు లాగా, వోల్టేజ్ లాగా అవి ఎలిగి మరలా తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే సూర్యుడి వెలుతురును చూస్తాయో అవి ప్రకాశిస్తూ ఉంటాయి, ఆకులు మెరుస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటిది? సూర్యుడు వచ్చాడు, మా పునరుద్ధరణ మరలా జరుగుతున్నది. ఒక మంచు బిందువుకు ఆ సంతోషం ఉన్నది. కానీ మరి నీకు లేదా సోదరి సోదరులారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఆయన పునరుద్ధరణ నియమాన్ని కలిగి ఉన్నాడు ఆయన. నిజమేనా? మనం పడిపోతాం ఖచ్చితంగా, అయితే ఆ పడిపోయిన స్థితిలో నుంచి ఆయన మరలా లాగుతాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఓకే, ఇంకా నేను కిందికి చదువుతాను. ఏమా అంశము, ఏ విధంగా దానిపై నేను 2 దినములు మాట్లాడి ఇష్టపడుచున్నాను, అమలు చేయుట. ఇప్పుడు సోదరులు నెవిల్ మన కొరకు బోధించారు. అమలు చేయుట. అప్పుడు మనకు దేవుడిచ్చిన అధికారములను సాతానుపై అమలు చేయు ధన్యతను మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనం వాక్యాన్ని దేనిపైన అమలు చేయాలి? సాతాను పైన అమలు చేయాలి. ఎందుకనగా దేవుడు ఒక చట్టమును కలిగి ఉన్నాడు. ఆయన వాక్యము చట్టముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యమే చట్టమై ఉన్నది. అందుకొరకే మనం భారతదేశంలో ఉన్న దేవుని వాక్యానికి లోబడతాం. నిజమైన భారతదేశానికి ఒక చట్టం ఉన్నది. నువ్వు అమెరికా దేశానికి పోతే అమెరికా దేశానికి ఒక చట్టం ఉన్నది. అయితే మనం ఏ దేశపు చట్టాన్ని మనం లెక్క చేయం, కానీ మనము మన దేశపు చట్టాన్ని లెక్క చేస్తాం. మన దేశం ఏంటిదంటే వాక్యమే. మన దేశం ఏంటిదంటే దేవుడే. హల్లెలూయా. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, మనం ఏ దేశానికి ఏ ప్రాంతానికి చెందిన వారము కాదు. హల్లెలూయా. దేవుని వాక్యము చట్టముగా ఉన్నది. దేవుడు ఈ వాక్యం అందు కొన్ని హక్కులను సంఘముకి ఇచ్చి ఉన్నాడు. నిజమేనా? ఇదిగో నేను నీకు చట్టాన్ని ఇస్తున్నాను, దీని దయ్యం పైన ఉపయోగించి మీకు రావాల్సినవన్నీ మీరు తీసుకోండి. హల్లెలూయా. కానీ మనము చట్టాన్ని ఉపయోగించడానికి మనం భయపడుతున్నాము. ఒక ట్రాఫిక్ పోలీసు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు వానికి ధైర్యం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ డ్రెస్సును ధరిస్తాడో ఇక ఎంత స్పీడ్లో వచ్చే బండి అయినా ఆ ట్రాఫిక్ పోలీసులను చూడంగానే, ఆ బ్యాడ్జిని చూడంగానే కిర్రన బ్రేక్ వేయాల్సిందే. అలాగనే సాతాను ఎంత స్పీడ్తో ఉరికొచ్చినా ఈ వాక్యాన్ని నువ్వు ధరించుకొని ఉన్నప్పుడు వాడక్కడ ఆగాల్సిందే. హల్లెలూయా. ఈ ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానిని చూపిస్తూ ఉన్నది. దేవుడి వాక్యం అందు కొన్ని హక్కులను సంఘముకి ఇచ్చి ఉన్నాడు. అందువలన మన దేవుడు ఇచ్చిన హక్కును సాతానుపై ఉంచి దానిని తిరిగి ఇమ్ము అని అడగగలము. హల్లెలూయా. ఇప్పుడు జాన్ గారి కెనాల్ కింద ఉన్న ఆ భూమి జాన్ గారిది. అది ఇప్పుడు ఆ వాక్యము చట్టాన్ని ఉపయోగించి, ఇదిగో అధికారులారా నా భూమి నాకు తిరిగి ఇవ్వండి అది గట్టిగా ప్రార్థన చేసినప్పుడు మరలా భూమి తిరిగి వస్తుంది. అది నిజమేనా? ఆ నయోమి యొక్క భూమిని విడిపించే హక్కు బోయేజుకున్నది.
ఎందుకంటే బోయేజు నయం యొక్క బంధువుడై ఉన్నాడు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాన్ గారు వాక్యానికి బంధువై ఉన్నాడు. ఆ వాక్యంలో ఉన్న రక్తము, జాన్ గారిలో ఉన్న రక్తం ఒక్కటే. నిజమేనా? ఇప్పుడు ఆ యొక్క సమీప బంధువుడు ఏం చేయగలడు? దాన్ని మరలా విమోచించగలడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క ఇజ్రాయెల్లో ఒక నియమాన్ని పెట్టాడు ఆయన. అదే విమోచన. ఆ బంధువుడకు విమోచకుడు. హల్లెలూయా. ఆ బంధువుడే దాన్ని విమోచించాలి, వేరొకరు ఉపయోగపడరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యోహాను చూశాడు, ఆయన పాతాళంలో చూశాడు, భూమిపైన చూశాడు, పరలోకంలో చూశారు, కానీ అక్కడ ఎవ్వరు లేరు. కానీ ఒక ఆయనను చూశాడు ఆయన. ఆయనే బంధువుడకు విమోచకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ఆ పుస్తకాన్ని విడిపించగలవాడు, ఆయనే ఆ ముద్రలను తెరవగలవాడు. దేవుడు ఇంకా మారలేదండి, ఇప్పటికీ అదే దేవుడుగా ఉన్నాడు ఆయన. వాక్యము ఆయన వాక్యము చట్టంగా ఉన్నది. ఓకే, దానిని తిరిగి ఇమ్ము అని అడగలం. వాడు దాన్ని చేయవలసి ఉన్నది. ఎందుకనగా మనము దేవుని మధ్యవర్తిని తీసుకొని వచ్చును. మనం ఏం చేస్తున్నాం? మధ్యవర్తిని తీసుకొని వస్తున్నాం. అది ఆయన పరిశుద్ధాత్మ. నీవు వెళ్ళి మోకాళ్ళపై ఉండి ఏం చేయాలి? మనం మోకాళ్ళపై ఉండి ఇది ప్రభు ఇలాగు సెలవిచ్చున్నాడు అని చెప్పినప్పుడు వాడు తప్పగా విడిచిపెట్టవలసి ఉన్నది. హల్లెలూయా. అంతే. ఎందుకనగా పరిశుద్ధాత్మ వాడిని అలాగూ చేయనట్లు ఇక్కడ ఉన్నది. ఎందుకనగా తండ్రి యొక్క మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఒక ఆదరణకర్త ఉన్నాడు. నిజమేనా? ఆయన మనకును దయ్యానికి మధ్యలో వాదిస్తూ ఉన్నాడు. ఆయన ఇదిగో ఈ సొమ్ము, ఈ సొత్తు ఇతడిది, దయ్యమా ఇచ్చేసాయి. హల్లెలూయా. అయితే ఒకటి మనం చేయాలి, మధ్యవర్తి దగ్గరికి పోక మనం కేసును గెలవలేకపోతున్నాం. కేసు గెలవాలంటే హల్లెలూయా. మరి నారా చంద్రబాబు జైల్లో పడ్డప్పుడు ఈ దేశంలోని అత్యున్నతమైన లాయర్ను పట్టుకున్నాడు. ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కానీ మనం అనా పైసా కూడా, చిల్లి గవ్వ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ యొక్క మధ్యవర్తి కేవలం ఉచితంగా నీ కొరకు వాదిస్తాడు. ఆయన కృప కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వాడిని అలాగూ చేయనట్లు అక్కడ ఉన్నది. ఆ దేశపు చట్టమును అమలు పరచవలసి ఉన్నది. అది ఆ దేశము ద్వారా ఏర్పడినది, ఆ దేశం కొరకైనది. అయితే దేవుని ఆత్మ చట్టము సాతాను తాను అక్రమంగా మోసగించి దేవుడి యొద్ద నుండి తీసుకురబడిన. నిజమేనా? ఇప్పుడు మనం ఏదైనా తోటలోకి పోతే ఆ యొక్క ఆదామవ్వలను వాడు మోసగించి ఆ ఏదేరు నుంచి బయటికి వెళ్ళగొట్టి ఉన్నాడు. అందుకొరకే దేవుడు మరలా వచ్చి ఆదామవ్వలను, ఆ ఆదాము ద్వారా రావాల్సిన సంతతిని మరలా ఆ ఏదెల్లోనికి పిలుచుకొని వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి పడిపోయాం? ఆ ఏదెల్లో నుండి పడిపోయాం, ఆ ఆనందం నుంచి పడిపోయాం, ఆ సంతం నుంచి పడిపోయాం. యేసుక్రీస్తు మరలా ఏం చేస్తున్నాడు? ఆయన మరలా మనల్ని వెనక్కి పిలుస్తూ ఉన్నాడు. ఆయన వెనక్కి పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఆయన మరలా మన 1000 ఏళ్ల పరిపాలన మరలా వెనక్కి వెళ్తాం. ఆ ఏదేనుడు ఆదాము అనుభవించిన సంతోషాన్ని మరలా మనము అనుభవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మోసగించి దేవుడి యొద్ద నుండి తీసుకొనబడిన దానిని తిరిగి ఇచ్చివేయినట్లు నిర్బంధం చేయుచున్నది. స్త్రీలు, పిల్లలు, ఆత్మలు, శరీర బలహీనతలు అతడు ఆ ప్రజలపై పెట్టాడు. ఎవరిపైన? స్త్రీలపైన, పిల్లలపైన. ఆ విధంగా శరీర బలహీనతలను అతడు ప్రజలపై పెట్టాడు. దేవుడు వారిని తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున చేశాడు. సంఘము బైబిల్ ద్వారా క్రమమైన, న్యాయబద్ధమైన హక్కులను పొంది ఉన్నది. దేని ద్వారా? వాక్యం ద్వారా. పరిశుద్ధాత్మను తీసుకొని మరియు వారిపై అమలు చేయవచ్చును. గత కూడికలో దానిని గుర్తించానని నేను నమ్ముచున్నాను.
ఖచ్చితంగా చెప్పలేను. ఒక సహోదరుడు జార్జియా నుండి లూయిస్విల్నకు వచ్చాడు. అతని కారును అతడు విడిచిపెట్టినప్పుడు ఎవరో దాన్ని దొంగలించారు. అప్పుడు ప్రవక్త మరియు ఆ సహోదరులు కలిసి వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళి వాడిని గద్దించి వాడిని పారిపోయేటట్టు చేసి ఉన్నాడు. మరలా ఆ కారు మరలా అది దొరికి ఉన్నది. దాన్ని మరలా వెనక్కి ఆ కారును తీసుకొని వచ్చినది ఎవరు? ఆ గొప్ప పరిశుద్ధాత్మ. మరలా ఆ కారును సొంత యజమాని దగ్గర తీసుకొని వచ్చినది ఏంటిది? హల్లెలూయా, అదే పరిశుద్ధాత్మ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరొక మాటలు మనం చదువుదాం. ఇంకో మాట నేను చదువుతాను. సమీప బంధువుడగు విమోచకుడు ఈ ఉదయము ఈ యొక్క చిన్న పలుకులకు నేను పేరునియవలనని ఉన్నాను. నేను దానిని బోధించుండగా మీకు విమోచనను గూర్చిన విశ్వాసమును తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుండగా, మరియు అదేమిటి, మరి దానిని ఎట్లు పొందవలేను? నేను దానికి పేరియవలనని ఉన్నాను. బంధువుడగు విమోచకుడు. ఇప్పుడు దేన్నైనా విమోచించుట అనగా పోగొట్టుకొనబడినదేదో. పునరుద్ధరణ ఏంటిది? పోగొట్టుకొనబడిన దాన్ని మరలా వెనక్కి తీసుకొని వచ్చుట. విమోచించుట అనగా కూడా అదే. విమోచించుట అనగా పోగొట్టుకొనబడినదేదో దానిని తిరిగి తీసుకొని వచ్చుట అని అర్థము. ఒక కుదో పెట్టుకొని అంగడిలో పెట్టిన విధముగా ఆదాము దీన్ని ఏం చేశాడు? కుదో పెట్టేశాడు. అయితే దీన్ని విడిపించాలంటే అందుకొరకు ఆయన ఆదాము యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన రెండో ఆదాముగా వచ్చాడు. ఆయన బంధువుడకు విమోచకుడిగా వచ్చాడు. ఆయన అంగడిలో పెట్టిన విధముగా మరియు మీరు పోయి దానిని విడిపించిన ఎడల దానికి వెల చెల్లించుట ద్వారా విడిపించబడును. ఇప్పుడు తిరిగి వెనక్కి రావాలంటే ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి. అందుకొరకే బోయేజు వెలను చెల్లించాడు. మన గొప్ప బోయేజు తన యొక్క రక్తమైన వెలను చెల్లించాడు. ఇదిగో ఈ వస్తువు నాది అని అన్నాడు ఆయన. హల్లెలూయా. పోయి తనని విడిపించిన దానికి ఒక వెల చెల్లించడం ద్వారా విడిపించబడును లేదా విమోచింపబడును. అప్పుడు మీరు దాన్ని విడిపించిన పిదుప అది మీ యొక్క సొత్తగును. అయితే ఇజ్రాయేలులో విమోచన చట్టము ఒక సొత్తును విడిపించవలన అనినా లేక ఏదైనా పోగొట్టుకొనబడినది విడిపించబడవలను అనినా అది ఒక రక్త సంబంధికు బంధువుడు ఉండవలేను. ఒక వస్తువు తిరిగి వెనక్కి రావాలంటే దాన్ని విడిపించే రక్త సంబంధి కావాలి. రక్త సంబంధికు విమోచకుడు కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనం చూస్తాం ఎక్కడ ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎక్కడ ఉండాలి? అతడి యొక్క తండ్రి యొక్క గృహంలో ఉండాలి. అతడు నిజమేనా? ఆ తప్పిపోయిన కుమారుడు పునరుద్ధరణ అంటేనే తప్పిపోయిన దాన్ని మరలా వెనక్కి తీసుకొని వచ్చుట. ఆ తప్పిపోయిన కుమారుని యొక్క కథలోనే ఆ పూర్తి దేవుని యొక్క ప్రణాళిక అందులో ఇమడి ఉన్నది. దేవుని యొక్క నియమం అందులో ఆయన ఇమడ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ కుమారుడు ఎక్కడ ఉండాలంటే ప్రశస్తమైన వస్త్రములతో తండ్రి యొక్క గృహంలో ఉండాలి. ఆ యొక్క ఉంగరంతో తండ్రి యొక్క గృహంలో ఉండాలి. ఆ యొక్క పాదరక్షలతో ఆయన తండ్రి యొక్క గృహంలో ఉండాలి ఆయన. కానీ ఇప్పుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు ఆ యొక్క వేశ్యలతో తిరుగుతూ ఉన్నాడు. తన యొక్క ఆస్తిని పోగొట్టుకున్నాడు. నిజమేనా? అతడు చెయ్యరాని ఆ యొక్క చెడ్డ కార్యాలు చేశాడు. చివరికి అతడు పందులు తినే పొట్టును తినడానికి ఆ అసహ్యమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ తండ్రికి తెలుసు తన కుమారుడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని. ఎందుకంటే ఆ పునరుద్ధరణ నియమాన్ని తన మనసులో కలిగి ఉన్నాడు ఆయన. ఆ తండ్రి ఎవరో కాదు కానీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ గొప్ప తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అతడు తన యొక్క మనసులో ఆలోచన చేశాడో నాకెందుకు ఈ గతి పట్టింది, నేను నా తండ్రి నుంచి దూరం అయ్యాను కాబట్టి, నా తండ్రి ఇంటిలో ఎందరో పనివారు ఉన్నారు,
ఇదిగో నేను నా తండ్రికి విరోధముగా, ఇదిగో అతని యొక్క రాజ్యానికి విరోధంగా నేను పాపం చేశాను. తండ్రి, ఇదిగో నేను నీ దగ్గరికి రావడానికి కూడా యోగ్యుడను కాను. ఇదిగో నీ పని వారిలో ఒకరిగా నన్ను చేర్చుకోమని ఆయన నేను అంటారు నా తండ్రితో అని ఎప్పుడైతే తన హృదయంలో ఆలోచన చేశాడో వెంటనే తండ్రికి అర్థమైపోయింది, ఇదిగో నా కుమారుడు తిరిగి వస్తున్నాడు. అతడు తిరిగి తన స్థానాన్ని తెలుసుకున్నాడు. అతడు తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రశస్తమైన వస్త్రములతో నిలబడుకొని ఉన్నాడు. ఆ ఉంగరంతో నిలబడుకొని ఉన్నాడు. ఆ పాదరక్షలతో నిలబడుకొని ఉన్నాడు. నిజమేనా? ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అందుకొరకు ఆయన మనకైనా స్నానం చేయించాడు. ఆయన అదే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం, అదే తిరిగి మనకైనా ఉంగరాన్ని ధరింపజేశాడు. ఆయన అదే నీకు పరిశుద్ధాత్మనిచ్చుట, మరలా ఆయన నీకు వస్త్రాలు తొడిగించాడు. ఆయన అదే నీకు వర్తమానం ఇచ్చుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన కథ అది. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఆ విధంగా తన యొక్క మరి పునరుద్ధరణ ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన సరే, ఇంకొక మాటను మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని, నశించుడు అనగా దాని అర్థం దాని స్థానంలో ఉండవలసిన వస్తువు పడిపోవుట. అదే నశించడం అంటే పడిపోవడం. పడిపోయిన దానిని మరలా తిరిగి యథాస్థానానికి తీసుకొని వచ్చేదానికే మనిషి కుమారుడు వచ్చాడు. మళ్ళీ తిరిగి యథాస్థానంలో ఆ సమర స్త్రీని పెట్టాడా? తిరిగి యథాస్థానంలో చక్కని పెట్టాడా? తిరిగి యథాస్థానంలో ఆ వ్యభిచారణ పట్టబడిన స్త్రీని యథాస్థానంలో పెట్టాడా? ఆ యొక్క సేనాదయం పట్టిన వాడు, నిజమేనా? అతనిలో కూడా దేవుడు పునరుద్ధరణ జరిగించాడు. ఆయన ఆ యొక్క దయ్యం పట్టిన వాడు ఎక్కడ ఉండాలి? ఆయన అతడు తన కుటుంబంలో ఉండాలి, తన భార్య బిడ్డలతో ఉండాలి, అతడు తన సంఘంలో ఉండాలి, అతడు సంఘానికి రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉండాలి. కానీ ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? ఆ యొక్క సమాధుల తొట్టిలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు అతనిలో ఉండే ప్రతి దయ్యాన్ని ప్రారదోలి మరలా అతడు ఎక్కడి నుంచి అయితే తప్పిపోయాడో అదే స్థానానికి తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున. సరే, ఆ తర్వాత మనము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఇప్పుడు మరలా ఆయన మనల్ని వెనక్కి తీసుకొని వస్తున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్య నియమం అది, పునరుద్ధరణ నియమం అది. మరలా తోడుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటిని చూసారా? ఇప్పుడు ఆయన మరలా తిరిగి వెనక్కి తీసుకొని వస్తారని ఆయన యెహెజ్కేలులో మాట్లాడి ఉన్నాడు. ఆయన అదే పునరుద్ధరణ నియమమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం తిరిగి మరలా వాక్యం మీదకి వచ్చి ఉన్నాము. అందరు ఆమేన్ చెప్తారా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఇంకొద్దిగా మనం ముందుకు వెళ్ళి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. తప్పిపోయిన కుమారుని గురించి, లేదా ఆ పుత్ర స్వీకారము 2వ భాగంలో 80వ పేర. పుత్ర స్వీకారము పుత్ర స్వీకారము 2వ భాగము 80వ పేర.
తప్పిపోయిన కుమారునిలో అది చక్కగా వివరించబడెను. తప్పిపోయిన కుమారుడు అది చక్కగా వివరించబడెను. నేను నశించి తిని, ఇతడు నా కుమారుడు, ఇతడు తప్పిపోయి మరలా దొరికెను, ఇతడు చనిపోయి మరలా బ్రతికెను. కొవ్విన దూడను తెండి, మంచి వస్త్రమును ధరింపజేయండి, అతని వేలికి ఒక ఉంగరమును పెట్టండి. మరియు మనము ఉదయ నక్షత్రములు కూడి పాడుటలో ఆశ్చర్యము లేదు. హల్లెలూయా. ఎందుకు మనము సంతోషంగా ఉండాలి? మనము భూమికి పునాదులు వేయబడక ముందే మనము పాటలు పాడి గంతులు వేసి ఉన్నాం. ఆ ఉదయ నక్షత్రములు ఆనందంతో పాటలు పాడి ఉన్నాయి. హల్లెలూయా. మరలా బ్రతికెను, కొవ్విన దూడను తెండి, మంచి వస్త్రమును ధరింపజేయండి, అతని వేలికి ఒక ఉంగరమును పెట్టండి. మరియు మనం ఉదయ నక్షత్రములు కూడి పాడుటలో ఆశ్చర్యం లేదు. దేవుని కుమారులు ఆనందంతో కేకలు వేసిరి. అందుకే మనం పునరుద్ధరించబడ్డాం కాబట్టి మరలా మనం కేకలు వేస్తూ ఉన్నాం, ఆనందంతో పాటలు పాడుతూ ఉన్నాం. దేవుని కుమారులు ఆనందంతో కేకలు వేసిరి, ఎందుకనగా వారు రక్షణ సంకల్పమును చూచిరి. ఇప్పుడు రక్షణ సంకల్పం మనకు అర్థమవుతుందా? అదే పునరుద్ధరణలో దాన్ని దాచిపెట్టాడు ఆయన. రక్షణ సంకల్పమును వారు చూచిరి, జగత్ పునాది వేయబడక ముందే నీ పేరును దేవుడు ఆ గ్రంథంలో రాశాను. నీ పేరును ఎట్లా రాశాడు ఆయన? మరలా వెనక్కి తిరిగి తీసుకుని వచ్చే విధంగా రాశాడు ఆయన. తన చట్టమును ఆ విధంగా తయారు చేశాడు ఆయన. అందుకొరకే తన లోపల ఏ చట్టం అయితే ఉన్నదో అదే చట్టాన్ని ఆయన ఇజ్రాయెల్లో ఇచ్చాడు ఆయన. ఎవడైనా పోగొట్టుకుంటే మనం దాన్ని విడిపించాలంటే సమీప బంధువుడు కావాలి. దాని ఆయన రూతు యొక్క కథలు దాన్ని చూపించాడు ఆయన. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. సరే, మరొక వర్తమానం మనం చదువుదాం. 10 మంది కన్యకలు మరియు 1,44,000 మంది. అందులో 147వ పేర 10 మంది కన్యకలు, 147వ పేర చదవండి దయచేసి. యేసు నీకు సమీపముగా ఉండనిమ్ము, రక్తము కారుచున్న 5 గాయముల ప్రక్క నుండి నన్ను దూరము చేయకు. పరలోకపు రాజు నా కొరకు మరణించెను, శిక్షించబడిన నేను మరణించకుండా ఆయన నా స్థానంలో మరణించాడు. పాపము గొలుసులతో కట్టబడి నరకపు చెరసాలలో బందీగా నిత్య నాశనమునకు వెళ్ళిపోవచ్చున్న నా కొరకు మరొకరు మరణించారు. నాకు 18 లేక 20 సంవత్సరముల వయసులో ఒకరోజు పరిశుద్ధాత్మను నేను అడిగాను, నేనెవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను వెళ్ళవలసిన స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన ఉన్న చోటులో నీవు ఉండునట్లుగా ఆయన నీ స్థానమును తీసుకొనేను అని చెప్పాను. నేను చెప్పాను, ఓ దేవుని గొర్రె పిల్ల, రిక్తహస్తములతో నీ దగ్గరికి వస్తున్నాను. ప్రభువా, నీకు అర్పించుటకు నా యొక్క ఏమీ లేవు, కేవలం నీ శిలువను ఎత్తుకొనుచున్నాను. ఆయన నన్ను లోపలికి చేర్చుకొనుచున్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి అతడికి వస్త్రములు తొడిగించినట్లుగా ఆయన తన నీతి వస్త్రమును నాకు తొడిగించెను. ఆ దినమున నేను ఆయన పెళ్లి కుమార్తెగా ఉండుటకు ఆయన నా వేలుకు ఉంగరమును ధరింపజేసాను, కొన్ని దూడను వధించెను. ఒకప్పుడు నేను చనిపోయాను, ఇప్పుడు జీవించుచున్నందుకు నేను సంతోషించుచున్నాను. ఒకప్పుడు నేను పోగొట్టుకున్నాను, ఇప్పుడు కనుగొనబడ్డాను. అద్భుతమైన కృప, అది ఎంతో మధురమైనది, నా వంటి పాపిని రక్షించినది. ఓ బరబ్బా కంటే చెడ్డవాడిని, ఒకప్పుడు నేను నశించిపోయాను, కానీ ఇప్పుడు రక్షింపబడ్డాను. ఒకప్పుడు నేను అంధుడను, కానీ ఇప్పుడు చూస్తున్నాను. నా హృదయమునకు భయమును నేర్పించినది ఆ కృపయే. ఆ కృప వలన నా భయము తొలగిపోయాయి. ఆ కృప నా జీవితంలో ప్రత్యక్షమైనప్పుడు ఎంత గొప్ప కార్యము చేసినది. మనము 10,000 సంవత్సరములు అక్కడ ఉంటాము, సూర్యుని వలె ప్రకాశిస్తుంటాము.
నక్షత్రాలు లేవు, కేవలం కుమారుడు. నిరంతరం ఆయనను స్తుతిస్తూ కీర్తిస్తుంటాము. ఓ నేను యేసుని ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఏలైనగా ఆయన మొదటిగా నన్ను ప్రేమించాడు. ఓ ఎంత అద్భుతం అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆ పునరుద్ధరణను ఆది కాండంలోనే మనం చూస్తాం. దేవుడు మరి ఆది యందు భూమి ఆకాశాలను సృజించెను. కానీ తర్వాత ఏమైపోయింది చూడండి. ఆ 1వ వచనంలో 1వ మాటలో ఉన్న దాని తర్వాత చాలా మరి నిడివి ఉన్నది. దాని తర్వాత చాలా గ్యాప్ ఉన్నది అక్కడ. ఆ వాక్యం 1 తర్వాత 2వ వచనం వెంటనే జరిగిన కార్యం కాదు అది. ఆయన ఆది యందు భూమి ఆకాశాలను సృజించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి, లేకపోతే కోట్ల సంవత్సరాలు గడిచిపోవచ్చు, మనకు తెలియదు. మరి భూమికి మిలియన్ల సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ మనకు తెలియదు అది. కానీ అది మరి అంధకారంలోనికి బంధించబడి ఉన్నది. అది నిరాకారంగా మారిపోయింది. దేవుడు దాన్ని సృజించినప్పుడు ఆయన నిరాకారంగా లేదు. అది నిజమైన ఒక ఆకారం కలిగి ఉన్నది. అది వెలుగుతో నింపబడి ఉన్నది. హల్లెలూయా. కానీ అది ఒకప్పుడు ఉన్న స్థితిలో లేకుండా ఇప్పుడు అది రూపం లేకుండా మారిపోయింది, నిరాకారంగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు దానిపైన పరిశుద్ధాత్మగా ఉండి ఆయన పొదుగుతూ ఉన్నాడు. ఆయన దేని కొరకు పొదుగుతూ ఉన్నాడు? దాని యొక్క మునుపటి స్థితిని మరలా ఇచ్చేదానికి. అందుకొరకే దేవుడు మరలా వాక్యంగా ఈరోజు మన పైన ఆయన పొదుగుతూ ఉన్నాడు. ఆయన ఎందుకనగా మరలా మునుపటి ఆ వాక్య స్థానం తీసుకొని వచ్చేదానికి. హల్లెలూయా. 2వ వచనం ఒకసారి చదువుతారా? ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండేను. ఏమైపోయింది? దాని ఆకారము, దాని యొక్క నింపిన దేవుని కార్యాలు ఏమైపోయాయి? అది అంధకారం కిందకి వెళ్ళిపోయింది. అది అగాధ జలంలోనికి పోయింది. దేవుడు దాన్ని మరలా ఒక క్రమంలోనికి తీసుకుని వచ్చేదానికి ఆ చీకటి పైన అతడు పొదుగుతూ ఉన్నాడు. దేవుడు పొదుగుతూ ఉన్నాడు. మరలా దాన్ని మునుపటి స్థానాన్ని ఇచ్చేదానికి, మరలా దాన్ని పునరుద్ధరించేదానికి. దేవుడు ఎన్నడూ తన కార్యాలను ఆయన మార్చడాయన. హల్లెలూయా. దానిపైన వెలుగును పోగొట్టుకున్నప్పుడు మరలా దానికి ఆయన వెలుగునిచ్చాడు. ఆయన ఆ నీళ్ల కింద తన విత్తనాలు ఉన్నాయి. నిజమేనా? తన మనసులో ఉన్న విత్తనాలు ఉన్నాయి. అందుకొరకు ఆయన ఆ నీళ్లను దూరం చేశాడు. ఆయన వేరుపరిచాడు. ఆయన కింది జలాలను పై జలములను ఆయన వేరుపరిచి ఉన్నాడు. ఆయన ఎందుకు వేరుపరిచాడంటే ఆ జలముల కింద ఆయన ఆలోచనలో ఉన్న ఆ విత్తనాలు ఉన్నాయి. నిజమేనా? ఎందుకు ఆయన మనల్ని సంఘశాఖలైన చీకటిలో నుంచి బయటికి తీశాడు? ఆయన ఎందుకని అంటే అందులో ఆయనకు విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు ఇక్కడే కూర్చొని ఉన్నాయి. కొన్ని కులములో బంధించబడ్డాయి, కొన్ని మతములో బంధించబడ్డాయి, కొన్ని నానా రకాల కార్యాల్లో బంధించబడ్డాయి. అయితే దేవుడే మన పైన పొదిగి ఆయన ప్రతి కార్యం నుంచి విడిపించి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు దీనిని? అందరికి అర్థమవుతున్నదా? సరే, చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఆత్మీయ మతి మరుపు 60 పేర. ఆత్మీయ మతి మరుపు 60 పేర. ఒకసారి చదవండి దయచేసి త్వరగా. ఆత్మీయ మతి మరుపు. నీకు మతి భ్రమ ఏర్పడినది. సిద్ధాంతముల సంస్థల భ్రమములు మరి ఇంకను ఎన్నో ఈ లోక కార్యములు నిన్ను ఆవరించినవి. నీవెందుకు దిగి వచ్చి కొన్ని నిమిషములు ఆ బైబిల్లో ఉన్నదేమిటో ఒకసారి త్రిప్పి చూడకూడదు? నీవెంతగానో తిరిగి ఉండవచ్చు, కానీ నీవొక విశ్వాసిగా ఈ దినములలో ఒక దినమందు ఈ వాక్యముతో నిన్ను నీవు గుర్తుంచుకొనవచ్చు. అయినను నీవు దీనిని ఎరిగి ఉండకపోవచ్చు. ఆ తప్పిపోయిన కుమారుడు తన స్వాధీనమునకు వచ్చి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవెందుకు గుర్తు చేసుకొనకూడదు? నీవెవరివో తెలుసుకొనుము. తెలుసుకొనుము. హల్లెలూయా. మనం ఎవరము? పడిపోయిన
దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. మన స్థానము రొచ్చులో మురికిలో ఉండవలసింది కాదు, మన స్థానము కులములో ఉండవలసింది కాదు. మన స్థానం ఎక్కడంటే దేవుని కుమారులుగా ఉండేదానికి, దేవుని కుమార్తెలుగా ఉండేదానికి. మరలా తిరిగి ఆ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీవెవరివో తెలుసుకొనుము. అదేనా ఈ వర్తమానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన మన స్థానం ఏంటిదో మనం గుర్తించడానికి. నీవెవరవో తెలియపరిచిందే ఈ వర్తమానం. నీవు పోగొట్టుకున్న మతిని మరల నీకు ఇచ్చిందే ఈ వర్తమానము. అందుకొరకే దేవుడు ప్రతిసారి ఆయన ప్రవక్తల ద్వారానే విమోచన జరిగిస్తాడు. ఆయన ప్రవక్త ద్వారా ఆయన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి వారి యొక్క స్థానాన్ని నడిపించాడు. మరల ఆయన ప్రవక్తను పంపించి మరలా మన యొక్క స్థానానికి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు దేవుని వాక్యమందు నిన్ను నీవు గుర్తించుకోగలవు. గత దినమందు ఎవరో ఇలా చెప్పారు. అయితే బ్రహ్మ సోదరుడా, ఈ పెంతెకోస్తు ప్రజలను చూచినప్పుడు వారికి ఎటువంటి అందమైన భవనములు సంఘములున్నవి. ఇంతెందుకు, వారికి తర్ఫీదైన బోధలు ఎందరో ఉన్నారు. వినుము, ఒక మనుషుడు ఒక భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు అతడు ఆమె యొక్క అందమైన విశ్వాసం ఉంచడు, అందముపై విశ్వాసం ఉంచడు, అందంపై విశ్వాసం ఉంచడు. లేదు, ఆమె చేసిన ప్రమాణమందు ఆమె మాట యొక్క నిజాయితీ యందు నమ్మకముంచును. హల్లెలూయా. ఇప్పుడు దేనిపైన నమ్మకం ఉంచాలి? నిజాయితీ పైన లేదా ప్రమాణం పైన. హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు ప్రమాణం చేశాడు, మన ప్రియుడు. చదవండి. అతడు ఆమె అందమందు నమ్మకముంచడు, ఆమె నిజాయితీ యందు అతడు నమ్మకముంచును. మరియు నీవు దేవునితో పెళ్లి చేసుకున్నప్పుడు మనం కూడా ఎవరికి పెళ్లి చేయబడ్డాం? దేవునితో పెళ్లి చేయబడ్డాం. అందుకొరకే మనం కూడా గట్టిగా ప్రమాణం చేయాలి. దేవుడు దేని గౌరవిస్తాడు? ప్రమాణాన్ని గౌరవిస్తాడు. ఒక పెళ్లి చేసుకోబోయే యవనస్తుడు ఏ విధంగా అయితే పెళ్లి ప్రమాణం పైన నమ్మకం ఉంచాడో అదే విధంగా దేవుడు కూడా నీ ప్రమాణం పైన ఆయన నమ్మకం ఉంచాడు. ఆయన మరియు నీవు దేవునితో పెళ్లి చేసుకున్నప్పుడు, క్రీస్తుతో పెళ్లి చేసుకున్నప్పుడు అదే విధంగా జరుగును. మీరు నిర్మించిన గొప్ప అందమైన సంఘములపై మీ విశ్వాసం ఉంచకూడదు. గ్లోరీ. అయితే యేసుక్రీస్తు చేసిన వాగ్దానమునందే మీ విశ్వాసం ఉంచవలెను. మనం ఎవరికి పెళ్లి చేయబడ్డాం? యేసుక్రీస్తుకు పెళ్లి చేయబడ్డాం. ఇప్పుడు ఆయన మనకు పెళ్లి ప్రమాణాలు చేశాడు. ఆయన ఏంటిది ప్రమాణం? ఆయనకు వాక్యమే ప్రమాణమై ఉన్నది. కాబట్టి నువ్వు ఆయన ప్రమాణాన్ని చూడకుండా పెద్ద చర్చిని, ఆ డబ్బును, ఆ యొక్క మానవ సంబంధమైన కార్యాలను చూడకూడదు. హల్లెలూయా. మీరు నిర్మించిన గొప్ప అందమైన సంఘములపై మీ విశ్వాసం ఉంచకూడదు. అయితే యేసుక్రీస్తు చేసిన వాగ్దానమునందే మీ విశ్వాసం ఉంచవలెను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని విశ్వసించవలెను. మీరు విశ్వసించుచున్నారా? ఒక క్షణము మన తలలో ఉంచుదాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మళ్ళీ 60వ పేరేనా మీరు చదివింది? ఒకసారి 60వ పేరాలో ఉన్న ఆ మొదటి భాగాన్ని చదవండి. ఓహో, సిలువ సైనికుడా, తీవ్ర తర్ఫీదు వలన నీకు మతి భ్రమ ఏర్పడినది. సిద్ధాంతముల, సంస్థల భ్రమలు మరి ఇంకను ఎన్నో ఈ లోక కార్యములు నిన్ను ఆవరించి ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు ఆ భూమి పైన ఏ విధంగా అయితే అగాధ జనములు ఆవరించాయో ఈరోజు మానవుణ్ణి అదే విధంగా ఆవరించి ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలంటే ఒకే ఒకటి, నువ్వు వాక్యం వైపు తిరుగుట. అదే నిన్ను పునరుద్ధరించేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మరి మన హృదయాల్లో తన యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక.